తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. డార్లింగ్ సినిమా విషయంలో ఒక డౌట్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆయన. బట్ మీకు అప్పటికి మీ ప్రయాణం అంతా అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో జరిగి ఉండొచ్చు. బట్ ఇలాంటి ఆర్టిస్టులను పిక్ చేయాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగి ఉండొచ్చు సార్? చంద్రమోహన్ సార్ ఏంటి సార్ ఇలా మీరు అప్పుడు మేము చిన్నప్పటి నుంచి తమిళ ఫిల్మ్ పెద్ద యాక్టర్ సార్ అతను. అంటే జస్ట్ నేను ఊరికనే చంద్రమోహన్ గారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఎంఎస్ నారాయణ గారు కానీ మీకు తెలియదు, ఎంఎస్ నారాయణ గారు బిగ్ ఫ్యాన్ నేను. ఓకే, బిగ్ ఫ్యాన్ సార్. చిన్న మాటలు స్పాట్లో నవ్వు 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 సటైర్ చేస్తారు చూడండి, అందకో అంట ఆ స్టైల్. ఐ మిస్ హిమ్ సార్. సూపర్. ధర్మవరం సార్, ధర్మవరం సార్ చాలా నా అన్ని ఫిల్మ్ ఉంటారు మ్యాక్సిమం. అది ఇలా అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని మీరు కొత్తగా షార్ట్స్ తీసో ఎస్టాబ్లిష్ చేయమంటే అవసరం లేదు. ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ షాట్ అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ఫాదర్ ఫేస్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఫేస్ ఉండాలని సార్ సెలెక్ట్ చేశాను. అవును, అది కరెక్ట్గా పండింది. ఆవుతి ప్రసాద్ గారు అలా సీరియస్గా చూస్తేనే ఒక విల్లనికి ఎంత ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడవచ్చు. ఏంటరా చదువు రాదా, ఇది ముఖ్యం కాదు, డాన్స్ పాటలు గిట్ల అన్నప్పుడే ఒక అది కొంచెం ఇరిటేషన్స్ వస్తుంది. సో వీళ్ళు పెద్ద విల్లన్గా రియాక్ట్ అయిపోతున్నాడు అన్న భయం ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది, చెప్పకుండా సమ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు ఇది అడిగానంటే సార్, ఆవతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరం కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ రోజు కానీ ఉండుంటే ఈ రిలీజ్ అసలు ఏ ఎంజాయ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిందని మీకు అర్థమైంది. ప్రభాస్ గారికి అర్థమై మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? అది అన్నీ కలిసి ఒకే ఫోన్. ఫస్ట్ మనం శ్రీను ఫోన్ చేశారు, డార్లింగ్ ఫిల్మ్ సూపర్ హిట్ నా సౌండ్. 7:30కి షోకి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంకెక్కడ సంధ్యా థియేటర్లా అన్నప్పుడు ఐమాక్స్ వెళ్ళినా, ఇక్కడ సంధ్యా థియేటర్ పక్క బండి కొంచెం దూరంలో చలం ప్రభాస్ గారు ఫోన్ చేశారు, డార్లింగ్ సూపర్ హిట్ అవుతుంటున్నారు అంతే. లోపల వెళ్ళి ఇంట్రో థాట్ వచ్చింది, బట్ థియేటర్లో ఫస్ట్ హాఫ్ అబద్ధం చెప్పిన ఓను రే అరుపులు సౌండ్. అప్పుడు దిల్రాజు గారు ఉన్నారు, హిట్ ఫిలిం హిట్ గారినా సూపర్ హిట్ అలా అలా అలా. ఇది తొలి ప్రేమకు రిజల్ట్కి ముందే ఊరికి వెళ్ళిపోయా. ఒక టెంపుల్ నాగూర్ వెళ్ళి వేలాంగణి అది ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్, అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి అన్నప్పుడు సరే ఫోన్ వస్తుంది, హిట్ అయితే ఫోన్ వస్తుంది అన్నప్పుడు మాకు పీపీ కాల్ 2-3 నెక్స్ట్ స్ట్రీట్లో ఒక టీచర్ ఇంట్లో ఫోన్ ఉంది. అప్పుడు ఆ టైంలో ఆ ఇంటి అమ్మాయి వస్తుంది, అయితే ఎవరో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ తప్ప 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 తప్పని ఫోన్ మళ్ళీ చేస్తానని అంటాను. కరా అనే సూపర్ హిట్ కన్నా. సైలెంట్, ఏంట్రా ఏడుస్తున్నావా, రా 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 హెటపట్టుకురా కట్ చేసే. ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ లైఫ్లో. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్. అండ్ తొలి ప్రేమ విషయంలో నాకు బాగా గుర్తేందంటే, నాకు తెలిసి 8 years 9 years ఉంటాయి సార్ నాకు. పోస్టర్స్ అప్పుడు చాలా ఎక్కువ వేసేవాళ్ళు. పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. 25 days, 50 days, 75 days, 100 days, 125 days, 150 days అలా పోతా ఉంది పోస్టరు. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గుర్తుంది ఏంటంటే 365 days పోస్టర్ కూడా చూశాను నేను తొలి ప్రేమ. అవును అవును అవును. గుంటూరులో 1 year. అవును, మాది నెల్లూరు. మొత్తం ఆ ఏరియా అంతా 1 year ఆడిన సినిమా. సో అది ఫీలింగ్ ఒకటి చెప్పాలి. గుంటూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అవార్డు తొలి ప్రేమ అవార్డు ఇస్తున్నారు, రావాలి అనే ఫస్ట్ టైం సార్. చెన్నైలో నుంచి బయలుదేరుతున్నాను సార్. ఆ గుంటూరులో 1 year ఆడింది. ట్రైన్ కటక్ మిడ్ నైట్ 2 o'clock వస్తుంది సిటీ లోపల.
ఆ సిటీ ఆడియో చూస్తున్నాను సార్. నా నా ఫిలిం చూస్తున్న ఆడియన్స్ నిద్రపోతున్నారు. బా దేవుడెల్లారా అని పా ఏ కదా అక్కడ 1 ఇయర్ ఆడింది ఆ ఊర్లో. నైట్ 2:00 దిగుతున్నాను. స్టేషన్లో దిగి అలా పెట్టి దండం పెట్టి అలా ఒక వైబ్, సూపర్ వైబ్. 1 ఇయర్ ఆడిన ఊరా ఇది, అందరు నిద్రపోతున్నారు అని చెప్పి ఒక ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్ అది. అండ్ ఈ తొలి ప్రేమ రిలీజ్ అప్పటికి నేను ఇందాకే చెప్పాను నాకు 8-9 ఇయర్స్ అని. నాకు అప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ. బట్ నేను ఈ ఇంటర్వ్యూ కోసం అసలు ఆ తొలి ప్రేమ రిలీజ్ తరువాత వాతావరణం ఎలా ఉంది, సినిమా వాతావరణం ఎలా ఉంది ఇండస్ట్రీలో, టీఎఫ్ఐలో కనుక్కుంటే ఎవడో కుర్రాడు చెన్నై నుంచి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, అతను పట్టుకోండి, అతను పట్టుకోండి, అతను పట్టుకోండి. ప్రతి డైరెక్టర్కి తొలి ప్రేమ సినిమా చూడాలి, ఏంది ఏం మ్యాజిక్ ఇది. ప్రతి నిర్మాతకి ఆ కరుణాకరన్ ఎవరు అబ్బాయిని పట్టుకొని సినిమా చేయాలి. మొత్తం ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయిన క్షణాలు అంటవి. ఆ టైంలో మీడియాలో ఉన్న వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఇవి. సార్ అది ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. రీజన్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఏంట్రా వీడు ఆవు అంటే సార్ ఒక లాంగ్వేజ్ తెలియదు సార్. ఓకే, అది నమ్ముకొని స్టోరీ నేరేట్ చేస్తున్నాను. ఓకే, ఆఫ్ కోర్స్ వీళ్ళకి ఒక ఫిల్మ్ ఇవ్వాలి అన్న ఒక జడ్జిమెంట్ వచ్చి ప్రతిరోజు షూటింగ్లో కర్ణ ఇది బాగుంటాయి, ఇది ఎంత రేంజ్కి వెళ్తుంది చూడు అని అని ప్రతిరోజు ఎంకరేజ్ చేసి అది అందరికీ దొరుకుతుంది అది కదా కదా. ఒక హీరో ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ హిట్ ఎట్ కొట్టాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. సో యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎప్పుడో బయటకు టాక్ వచ్చింది సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఈ మంత్లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడెప్పుడు మీ మూవీ స్టార్ట్ అవుద్ది, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ కరుణాకరన్ గారి ఆ మ్యాజిక్ చూస్తామని చెప్పి వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు, షూట్కి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా రాబోతుంది సినిమా? సార్ ఇది ఈసారి అదే మామూలు చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, ఒక మంచి మ్యూజిక్తోనే ఒక ఫన్ రోమ్కా మూవీ. ఫ్రెండ్స్ ఫ్యామిలీ జాలీగా మన బెల్లంకొండ గణేష్తో ఈజ్ అ వెరీ క్యూట్. వాళ్ళు దక్కినట్టు డిజైన్ చేసా. జూన్ నుంచి షూటింగ్. ఒక చిన్న లవ్ స్టోరీ, ఆహో ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫన్తో ఒక జాలీగా క్యాషువల్గా ఉల్లాసంగా ఉత్సాహంగా రేంజ్లో అలా ఫ్రెండ్స్ కొత్త అబ్బాయిలు తీసుకొని ఫ్రెండ్స్ హీరో హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని పట్టుకుని అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా రేంజ్లో అంటే చిన్నది కాదు సార్. ఓకే, థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆ హీరో ఎవరో తెలియదు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, యాక్టింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే తర్వాత ఆ క్యారెక్టర్కి రిలేటెడ్ అయ్యాము, సినిమా వెళ్తుంది, నవ్వుతున్నాము, ఎమోషన్ చాలా పెద్ద హిట్ ఉల్లాసంగా ఉత్సాహంగా. థ్యాంక్ యూ. అండ్ ఆ హీరో చనిపోయారు. సో మీకు అసలు ఆ హీరో ఎలా పరిచయం అయ్యారు, ఇంత ఎమోషన్? ఈ సింపుల్ హ్యాపీ అయిన తర్వాత మేము చెన్నైకి వచ్చి సార్ మీతో సినిమా చేయాలి సార్, నాకు బాగా ఇష్టం సార్, ఎలాగైనా మీరు ఒప్పుకోవాలని అడిగారు. సరే ఓకే చేద్దాం, కొత్తగా చేద్దాం అన్నది. ఇలా హైలైట్ ఏంటి తెలుసా, ఎవరు పూజకి కొత్త అయినప్పుడు నాకు కూడా పెద్దగా సపోర్ట్ లేదు. అందరూ ఎందుకు మీకు ఈ పని, నెక్స్ట్ స్టోరీ చెప్పి చేయొచ్చు కదా, స్టార్తో చేయొచ్చు కదా అన్న కమెంట్ వచ్చింది. అయినా కూడా నేను ఒక లైన్ అనుకున్నాను, ఈ లైన్ చేద్దాం అన్నప్పుడు కరెక్ట్గా అడిగారు. వేరు ఓకే ఈజీగా ఓకే మనం చేద్దాం అన్నప్పుడు మరిగా ఒక పెద్ద ఫిల్మ్ అనిపించట్లేదు. రిలీజ్కి 3 రోజు ముందు దాని ముందు అన్నయ్య పిలిచింది. 3 ఉన్నాడు సడన్గా అన్నయ్య ఏం చేస్తున్నాడు నన్ను మరి ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నప్పుడు సడన్గా రిలీజ్కి అన్నయ్య ఇంటికి పిలిచారు. హీరోని తీసుకొని రమ్మన్నా హీరోని తీసుకొని అని అబ్బాయికి పవన్ కళ్యాణ్ పిలిచారంటే వాళ్ళకి షేక్ సార్ ఇద్దరు వెళ్ళాం అన్నాడు. హీరో ఇంట్రొడ్యూస్ చేసి ఎలా ఉన్నారు డైరెక్టర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి స్టిల్ తీసుకొని పబ్లిష్ మ్యాగజైన్లో ప్రమోషన్ కోసం ఎవరు చేస్తారు. కరెక్ట్. అసలు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి ఉంటాడు, షాక్. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఏదో ఈజీగా చెప్పట్లేదండి, ఇక్కడ ఉంది. అది ఒక అవసరం లేదు కదా, పిలిచి ఓకే ఇలా ఓకే ఎంత బాగుంటుంది ఓకే. దెన్ ఆడియోకి చరణ్ వచ్చారు, ఫ్యామిలీ
ఇంకా సూపర్ హిట్ ఇచ్చి చరణ్తో ఫిల్మ్ చేయాలి, చాలా చాలా లవ్ స్టోరీ நிறைய చాలా చేయాలని ఆశ ఉంది దేవుడి దయ వల్ల. బట్ ఇది వరకు కూడా ట్రై చేశారు కదా, అంటే ఆ ప్రాసెస్లో హ్యాపీ తర్వాత ఆ టైంలో ఎప్పుడు చరణ్తో ఒక సినిమా ఉండాలి, ఎందుకో కుదరలేదని తెలిసింది. అవి కరెక్ట్గా సెట్ అవ్వట్లా. ఇది నా మిస్టేకే. ఇంప్రెస్ చేయాలి కదా, నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ ఉంది చేయాలి. అండ్ ఇప్పుడు గణేష్తో కొత్తగా దిగిపోతున్న ఈ సినిమాకి అనుదీప్ డైలాగ్స్ ఇస్తున్నారంట, అంత స్పెషల్గా ఆ డిసిషన్ ఏంది? యాక్చువల్గా జాతిరత్నాలు నాకు చాలా నచ్చిన ఫిలిం, బట్ డైరెక్టర్ గురించి నాకేం తెలియదు. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది, సార్ నేను అనుదీప్ అంటే అన్నప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అన్నప్పుడు ఎవరో మనని పరోడి చేస్తున్నారు, ఆడుకున్నారని అనుకొని నమ్మలేదు. తర్వాత ఫోన్ చేశారు, సార్ నా ఫ్యాన్ సార్, వాసు ఫిలిం ఫ్యాన్ సార్, నేను ఆ సాంగ్స్ అన్ని తొలి ప్రేమ అది ఇది అని చెప్తే చాలా అప్పుడు మా ఇంటికి వచ్చి చాలా నాకు నచ్చింది. సార్ నేను అప్పుడు అడిగాను, నేను నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మీరు డైలాగ్ రాయాలి అని. సార్ తప్పకుండా రాస్తాను సార్, మీకోసం రాస్తా అన్నారు. సో ఆ విధంగా స్టోరీ డైలాగ్ రాశారండి, ఎక్సలెంట్. ఫన్, వాళ్ళు ఫన్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు నా డైలాగ్స్ అఫ్కోర్స్ మ్యాక్సిమం నేనే రాస్తా. అది ఈసారి మీరు అఫ్కోర్స్ స్వామి డార్లింగ్లో బాగా రాశారు, ఈసారి అనుదీప్తో ఒక ఫిల్మ్ చేద్దామని నా కోసం డైలాగ్ రాస్తున్నారు. తర్వాత భీమ్స్ గారు మ్యూజిక్, భీమ్స్ గారు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు భీమ్స్ గారు పరిస్థితి ఎట్టుందంటే, ఆయన ఏ ప్రాజెక్ట్ లో హ్యాండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది, ఆ రేంజ్ లో ఉన్నారు. అది మా ప్రొడ్యూసర్స్ కూడా మీరు మాట్లాడినట్టు మోనికా రెడ్డి అని, వాళ్ళు స్టోరీ విని బాగుంది అని చెప్పి మొదలెడుతున్నాం. సో జూన్లో నుంచి షూటింగ్. దిస్ ఇస్ వెరీ లిటిల్ లవ్ స్టోరీ, ఫన్, మాంటేజెస్, సాంగ్స్, మాంటేజెస్, లాస్ట్లో వచ్చిన ఎమోషన్, చిన్న కథ అంతే. డార్లింగ్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక డైరెక్టర్గా ఇప్పుడు మీకు ఇచ్చిన కిక్ ఏంటి నెక్స్ట్ స్టెప్కి? ఈ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళ రిసీవ్నెస్ కానీ. యాక్చువల్గా సార్ ఇది లెక్కల్లో లేదు సార్. యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ అన్నది సడన్గా ఒక 20 crores మీ పేరు మీద వచ్చినా మీకు ఎంత ఆనందం కలుగుతుందో, సడన్గా రిలీజ్ అన్నప్పుడు కూడా ఓకే అని అనిపించింది. కానీ అసలు ఎక్స్ప్రెషన్ చూసి సార్ 2 daysగా నాకు ఏదో హార్ట్ హీట్ అయిపోతుందో అన్న ఫీలింగ్తో ఉన్నాను. అంత ఎక్సైట్మెంట్ పీపుల్, అది జెన్సీ పిల్లలు, అది వరం సార్. అది అఫ్కోర్స్ అల్టిమేట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ అయినా కూడా మనకు కూడా కొంచెం దాంతో కొంచెం అక్కడక్కడ ఓకే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కరుణాకర్ అంటే ఇప్పటికీ కూడా మాకు తెలుగు స్టేట్లో చెప్తున్నాను, మీ సినిమాలు ఎంత రీవాచ్ చేస్తామంటే, రీవాచ్ వాల్యూ ఉంటుందంటే, ఇది మీరు చూసేది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇళ్లల్లో టీవీలో మీ పాటలు పెట్టుకొని వినని ఆదివారం ఉండదు చాలా మంది యంగ్స్టర్స్. ఇది కొత్త న్యూస్, మీరు మాకు చాలా స్పెషల్. సో నెక్స్ట్